హై వ్యూవర్స్, మనము లాస్ట్ వీడియోలో వచ్చేసి ఈ జేసీబీ తోటి మనము బేస్మెంట్ లోపల మొరం ఎట్లా నింపాలి, ఏంది ఎట్లా కేర్ తీసుకోవాలో చెప్పినాం కదా. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా తక్కువ మ్యాన్ పవర్ తోటి ఒక 2 లేదా 3 మ్యాన్ పవర్ తోటి కంప్లీట్గా ఆ ఉన్న మొరం అవుతుందో అది కంప్లీట్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఆటోమేటిక్గా మనం స్ప్రెడ్ చేసుకొని ఒక 6 ఇంచెస్ హైట్లోనే మనము ఈ మొరం వేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ ఎప్పుడైతే పెడతామో వాటర్ పెట్టిన తర్వాత అది లోపలికి దిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందే కొంచెం మనం ఎక్కువ వేసుకుంటే బెటరు. ఒక 6 ఇంచెస్ వరకు ఎక్కువ వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనము ఈ విధంగా వాటర్ పెట్టుకొని దానికి ఇప్పుడు ఈ మనము దీన్ని మొరం కూడా మనం హోల్స్ వేయాలి. ఇట్లా మొత్తము హోల్స్ వేసుకుంటే లోపలికి అనేది లోపలికి దిగుతూ ఉంటుంది. ఈ విధంగా మనము ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ లేదా మ్యాక్సిమం 6 ఇంచెస్ లోపల పక్కపక్కనే మొత్తం కంప్లీట్ మన సైట్ మొత్తం ఎంత స్ప్రెడ్ ఉందో అంతవరకు కంప్లీట్ మనం ఇట్లా హోల్స్ వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి డెప్త్ వరకు కూడా వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి. ఈ మట్టి కూడా కంప్లీట్గా లోపల సెట్ అయిపోతున్నట్టు. ఇది 100% చేయాల్సిన పని. ఇది చేయకుండా మనం ఊరికే వాటర్ పడితే మాత్రం వేస్ట్. ఇది ఖచ్చితంగా మనం హోల్స్ వేయాలి. హోల్స్ వేస్తేనే లోపలికి మా వాటర్ ఇంకా మట్టి కూడా లోపలికి వెళ్ళి సెటిల్ అయిపోతుంది. కంటిన్యూస్గా వాటర్ పట్టాలి. వాటర్ పట్టేసి ఇదే హోల్స్ వేసేసి ఇట్లా మనకు ప్యాచెస్గా అక్కడక్కడ ప్యాచెస్గా మనము ఏరియా తీసుకొని వాటర్ పట్టుకుంటే ఏంటంటే వాటర్ స్టిల్ అయి ఉండాలి అక్కడ. ఖచ్చితంగా అది ఒక 4 అవర్స్ 5 అవర్స్ అట్లా స్టిల్ అయి ఉంటుందంటే స్లోగా మనకి లోపలికి మట్టితో పాటు లోపలికి దిగుతూ ఉంటుంది. వాటర్ కూడా దిగుతూ ఉంటుంది. ఈ విధంగా మనము ఖచ్చితంగా ఒక 1 డే ఒక మనిషిని పెట్టేసి 1 డే హోల్స్ వేపించేస్తే మనకు ఆటోమేటిక్గా మ్యాక్సిమం ఏరియా దిగిపోతుంది. ఒక 2-3 డేస్ తర్వాత సైట్ వదిలేసిన తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి పింత్ బీమ్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ మాత్రం హోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది హోల్స్ వేయడం మర్చిపోతున్నారు. ఓన్లీ వాటర్ పట్టేస్తారు వెళ్ళిపోతుంటే దిగదు, అస్సలు లోపలికి వెళ్ళదు. మనకు పైన వాటర్ వెళ్ళిపోతుంటే ఎక్కడ మనకి ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే అక్కడ వాటర్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్లా మనము ప్యాచెస్ ఖచ్చితంగా వాటర్ స్టాగ్నెంట్ అయ్యేటట్టుగా చూసుకొని, అంటే వాటర్ మనం నిలువ ఉంచుకున్నట్టు చూసుకొని వాటిని ప్రిజర్వ్ చేసుకుంటేనే మనకి లోపలికి మొరం దిగుతుంది. ఇది ఒక్క స్టెప్ మాత్రం జాగ్రత్త మనం కేర్ తీసుకోవాలి.